హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడూ ఏదో ఒక వివాదాలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటారు. అయితే నువ్వేంటి ట్రెండ్ సెట్ చేసేది, నేనే ట్రెండ్ని సెట్ చేస్తా అంటూ నువ్వు నన్ను ఉంచుకో లేదా నేను నిన్ను ఉంచుకుంటా, ఇతడే నా శత్రువు మిత్రువు ఫిలాసఫర్ అంటూ ఒక 2 వీక్స్ నుండి సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీని అయితే సెన్సేషన్ చేసేస్తున్నారు అనమాట. ఆయనే గండా మూవీ డైరెక్టర్ సూర్య గారు. సో ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. అసలు ఆర్జీవి గారికి ఈయనకి వైరం ఏంటి, అసలు అబ్బాయికి మరొక అబ్బాయి పుట్టడం ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. మొదటి ప్రశ్న ఏంటి అంటే, అసలు మీకు పెళ్ళి ఎప్పుడైంది మీకు ఆర్జీవి గారికి? అది పెళ్లి కాదు మేడం, అక్రమ సంబంధం. అక్రమ సంబంధంలో పెళ్లితో పనే ఉంది. అక్రమ సంబంధంతోనే ఎప్పుడో కనెక్ట్ అయిపోయాము. 10 years బ్యాక్ కనెక్ట్ అయ్యాను నేను. సో ఇప్పటికి ఒక కొడుకు వచ్చేసారు. ఓకే సరే, అది పక్కన పెడితే మరి సీమంతంకైనా పిలవలేదేంటి సార్? అంత పెద్ద రామ్ గోపాల్ వర్మ గారు అసలు ఒక కొడుకుని కన్నారు, అసలు బయటికి కూడా న్యూస్ రాలేదు. అంత సీక్రెట్ గా పెట్టుకున్నాం మేమిద్దరం మాట్లాడుకొని సీక్రెట్ గా పెట్టేసుకున్నాం. ఓహో ఓకే, జోక్స్ ఎపార్ట్. అసలు మీకు ఆర్జీవి గారికి వైరం ఏంటి? అసలు వైరం లేదు మేడం, ప్రేమ. ఆర్జీవి గారి మీద ఏంటంటే నాకు విపరీతమైన అభిమానం. బీ ఫ్రాంక్ చెప్తున్నాను, అభిమానం. ఓకే. సో మీకు ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే, తను అంటే నేను ఇక సినిమా ఇండస్ట్రీలో ఇంకా సినిమా చేయలేనేమో అనే స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 10 years బ్యాక్ మేడం ఇన్సిడెంట్ జరిగింది. ఏ నోట్ టు ఫిల్మ్ మేకర్స్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టారు. తను బడ్జెట్ లేకుండా నువ్వు సినిమా చేయొచ్చు, నీకు ఐడియాతో సినిమా చేస్తారు కానీ బడ్జెట్తో కాదు అని దాంట్లో ఎలా చేయాలనో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు దాంట్లో. అందుకే నా ట్రైలర్లో కూడా చేస్తారు అది. ఎస్ మేడం. నేను ఎందుకంటే మర్చిపోను, మూలాలు మర్చిపోను, ఎప్పుడు కూడా ఒకరి హెల్ప్ నేను ఎప్పుడు మర్చిపోను. సో ఆ మాటను ఆదర్శంగా తీసుకుని మీరు సినిమా తీసారా? సినిమా కాదు మేడం, సినిమా అంటే అలాంటి సినిమాలు చేయడానికి ఒక వ్యవస్థని క్రియేట్ చేశాను. అంటే ఇప్పుడు నన్ను నమ్ముకొని కొన్ని వందల మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఈజీ సినిమా అనే ప్లాట్ఫామ్లో ఉన్నారు మేడం. ఒక ఈజీ సినిమా అనే వ్యవస్థని క్రియేట్ చేశాను నేను. మీరు ఎప్పుడు క్రియేట్ చేశారు దాన్ని? అసలు ఇది 5 years టైం పెట్టింది. 5 years ఎందుకని క్రియేట్ చేశారు? దేనికి? అసలు సేమ్ ప్రాబ్లం అదే మేడం. ఎందుకంటే ఇప్పుడు నేను 2009లో ఒక సినిమా చేశాను నేను. ఆ టైంలో నేను విపరీతంగా స్ట్రగుల్ అయ్యాను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడ చూశాను నేను టోటల్గా. సో రైట్ ఎండ్ ఆఫ్ ద డే నేను సినిమా చేశాను, రిలీజ్ చేశాను, అన్నీ బాగానే ఉన్నాయి. మరలా సినిమా పట్టుకోవడానికి నాకు సంవత్సరాలు పడుతుంది. ఓకే. నేనే ఇలా స్ట్రగుల్ అవుతున్నాను, నాతో పాటు నా చుట్టూ స్ట్రగుల్ అయ్యే వాళ్ళందరినీ చూస్తున్నాను నేను. దీనికి అంటే నేను సొల్యూషన్ తీసుకొని నేను సెటిల్ అయితే కాదు, పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి కావాలి అనిపించింది. ఓకే. అందువల్లే ఈజీ సినిమాని క్రియేట్ చేశాను. ఓకే. సో ఆ క్రియేట్ చేసే ప్రాసెస్లో ఈ జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఎవరైతే వర్మ గారు చెప్పారో ఆ జీరో బడ్జెట్ కాన్సెప్ట్ నాకు చాలా బాగా హెల్ప్ అయింది. అంటే బడ్జెట్ లేకుండా ఒక సినిమా చేయొచ్చు అంటే పాసిబుల్. చాలా మంది నేను సినిమా స్టార్ట్ చేసినప్పుడు నమ్మలే, ఎవరు నమ్మకుండా రకరకాల కామెంట్లు చేయడం. నాకున్న ట్రోల్స్ నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికి ఉండవు, అంత దారుణంగా ట్రోల్స్ ఉంటాయి ఉంటాయి. ఎందుకు అంటే ప్రపంచంలో ఎవడు చేయలేని పని ఒకటి చేస్తున్నాడు అంటే ఎవరు నమ్మరు మేడం. స్టార్టింగ్లో అద్భుతం జరిగేటప్పుడు ఎవరు నమ్మరు, జరిగిన తర్వాత ఇప్పుడు జరుగుతుంది అద్భుతం అని చెప్పుకుంటారు. అంతే కదా మరి. ఆర్జీవి చేసిన అద్భుతం ఇది, నా అద్భుతం. ఆర్జీవికే క్రెడిట్స్ ఇస్తున్నారా? అంతా మా డార్లింగ్కే క్రెడిట్. ఓకే. సో ఆయన చేసిన అద్భుతం ఇప్పుడు జరుగుతుంది, రియల్. ఆయన ఐడియా కళ్ళ ముందు వారణాసూర్య రూపంలో క్లియర్గా కనిపిస్తుంది మీకు. ఓకే. మీరు దీన్ని జీరో బడ్జెట్ సినిమా అన్నారు. ఇప్పుడు ఏ సినిమా తీసినా సరే మినిమం ₹1,00,00,000 అవుతున్నాయి ఓన్లీ హీరో హీరోయిన్కి. జీరో బడ్జెట్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి? ఒక బ్లడ్ బాటిల్ కొనాలన్నా సరే ఒక ₹500 అవుతాయి కదా. అండ్ మీకు మ్యూజిక్ కానీ డిఏ చేయడానికి కానీ ఇలా చాలానే ఉంటాయి. మరి ఇంతమంది ఆర్టిస్టులు, ఈ మ్యూజిక్, ఈ ఎడిటింగ్ ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తారు? అవును మేడం, అంటే పూర్తిగా నా ప్లానింగ్ ఇది అంతే. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే బడ్జెట్ లేకుండా సినిమా అంటే బడ్జెట్ వేరు, డొనేషన్ వేరు మేడం, ఓపెన్ డొనేషన్ వేరు. నేను బడ్జెట్ని నేను ఎంటర్టైన్ చేయట్లేదు. సో పూర్తిగా నేను చేసింది ఏంటి అంటే బడ్జెట్ లేకుండా సినిమా చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నా ప్లానింగ్ ఏంటి అంటే, ఇప్పుడు స్క్రిప్ట్ స్టేజ్ ఉంది, స్క్రిప్ట్ ఎలా డిజైన్ చేసుకోవాలి నేను మొత్తం ఆన్లైన్ యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు మీలాగా నాలాగా ఎంతోమంది రైటర్స్ ఉంటారు, ప్యాషనేటిక్ రైటర్స్ ఉంటారు, మంచి టాలెంట్ ఉంటుంది. మొత్తం నేను ఆన్లైన్లో స్ప్రెడ్ చేశాను. ఇలాంటి ఒక సినిమా చేస్తున్నాను, నాకు రైటర్స్ కావాలి డెవలప్మెంట్గా అని చెప్పేసి చేస్తే దగ్గర 64 మంది త్రూ ఇంటర్నెట్ వరల్డ్ వైడ్ వచ్చారు తెలుగు వాళ్ళు. ఈవెన్ అర్బన్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు, సౌదీ, ఖత్తర్ ఇలాంటి ఏరియాలు ఉంటారు కదా, అక్కడ జాబ్ చేసుకుంటున్న తెలుగు వాళ్ళు కూడా రైటర్స్ నాకు కనెక్ట్ అయ్యారు. సో వాళ్ళతో ఆన్లైన్లో నేను బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేయించాను, జీరో బడ్జెట్.
సో షూట్ కావాలి. షూట్కి వెళ్ళే ప్రాసెస్లో నేను 5D Mark IIలో షూట్ చేశాం. దానికి ఆ టైంలో ఇది చేసుకుంటూ నేను చేసింది ఏంటంటే ఈజీ సినిమా అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటూ వచ్చే ప్రాసెస్లో వారణాసి సూర్య అనే నమ్మకాన్ని క్రియేట్ చేశాను. వారణాసి సూర్య దగ్గర జెన్యూన్గా ఉంటాడు, ఓపెన్గా ఉంటాడు. ఏదున్నా మొహం వీడియోస్ షేర్ చేస్తుండేవారా రెగ్యులర్గా? కొన్ని వేల వీడియోలు ఉంటాయి నాకు, ప్రతిదీ అప్డేట్ ప్రతిదీ. సో ఆ నమ్మకం క్రియేట్ అయిన తర్వాత ఓపెన్ డొనేషన్ అనౌన్స్మెంట్ చేశాను. వచ్చే ప్రతి రూపాయి నేను అనౌన్స్మెంట్ ఇచ్చేవాడిని. ఇదిగో పలానా మీకు మనీ బాగానే మూవీ తీయడానికి మరి కుప్ప వచ్చింది. ఇప్పుడు నేను కెమెరా కొనాలి, నాకు కావాల్సింది ఇంత అని ముందే మెన్షన్ చేస్తాను, దానికి అయ్యే ఖర్చు ఇంత. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ మళ్ళీ స్పెషల్ వీడియో ఉంటుంది, ఇక చాలు పంపొద్దని చెప్తాను నేను. అంత క్లియర్గా అనమాట. అది పర్చేజ్ చేసింది కూడా నేను వీడియోలో పెట్టేస్తాను. ఇదిగో ఇది పర్చేజ్ చేసాం, ఇది పరిస్థితి, కెమెరా రెడీ అయిపోయింది, మనం షూట్కి రెడీ అయిపోతున్నాము. అగైన్ అక్కడ 0 బడ్జెట్, కెమెరా రెడీ చేసుకున్నాం. అసలు ఎక్కడ కూడా రెంట్ అనే మాట లేదు. షూట్కి వెళ్ళాలి, ఆర్టిస్టులు టెక్నీషియన్లు నాకు అనుసరణలో ఉంటారు. నేను ఒక చిన్న వీడియో పెడితే ఎక్కడెక్కడ నుంచో ఆర్టిస్టులు టెక్నీషియన్లు వస్తారు, వాళ్ళతో అగ్రిమెంటేషన్ కూడా చేయించాను. నా రూల్స్ ఇలా ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, నచ్చిన వాళ్ళే రండి, లేకపోతే రావద్దు, బాధలు పడుతూ రావద్దు, మీకు కంఫర్టబుల్ ఉంటేనే రండి. అలానే ఫిల్టర్ చేసుకునేసి గండాకి ఆర్టిస్టులు టెక్నీషియన్ ఫైనలైజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆర్టిస్టులు అంటే మరి ఆర్టిస్టులు కూడా హీరో హీరోయిన్స్ కాదు, నార్మల్ వాళ్ళేనా? అంత న్యాచురల్ వచ్చిన వాళ్ళు అంతే. మరి ఎవరికి ఎక్స్పీరియన్స్ నేను గైడ్ చేశాను, నేను ఉన్నాను కదా గైడ్ చేయడానికి. సో ఎప్పటి నుంచో నేను ఉన్నాను కాబట్టి మంచి చోటు నేను గైడ్ చేసుకుంటూ వాళ్ళని షూట్కి ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాను. ప్రొడక్షన్ అనేది ఉండదు మేడం, ఎక్కడ కూడా ప్రొడక్షన్ ఉండదు. ఫుడ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మేకప్ కావచ్చు, కాస్ట్యూమ్ కావచ్చు, అన్ని ఎవరికి వాళ్ళవి. మీరు ఉన్నారు మేడం, మీరు షూట్కి రమ్మని చెప్పాను, టర్మ్స్ అండ్ కండిషన్స్ నచ్చాయి. మీరు టిఫిన్ అయితే ఇంటి దగ్గర ఉండి పస్తులు ఉంటారా? చేస్తారుగా. లంచ్ కూడా ఇంటి దగ్గర చేస్తారుగా. ఆ చేసేది ఏదో నా లొకేషన్కి వచ్చి చేయని చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఎంత మంది టీం ఉన్నారు మీ దగ్గర ఈ మూవీకి వర్క్ చేసిన వాళ్ళు? ఇలా గండా ప్రాజెక్ట్కి ఒక 100 మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు పైన చేశారు మేడం. ఓకే, మీరు రఘువరన్ బీటెక్ మూవీ చూసారా? చూసాను మేడం. అందులో ఆయన సోషల్ మీడియాలో అదే ఒకటి పడగొట్టేశారని, వాడు విలన్ చెడగొట్టాడని సోషల్ మీడియా నేను అది చూసినప్పుడు అనిపించింది, అరే భలే చేసాడు అనిపించింది. నా కాన్సెప్ట్ లాగే ఉంది. ఫాలో అయ్యారా మీరు? అప్పటికే నేను రన్ అవుతుంది, అప్పటికే డెవలప్ అయిపోయింది నాది కాన్సెప్ట్. అది చూసినప్పుడు అరే నా కాన్సెప్ట్ లో భలే ఉంది అనిపించింది. ఇప్పుడు అంటే మీ కాన్సెప్ట్ ని వాళ్ళు కొట్టేసినట్ట? లేదు లేదు, ఎవరి కాన్సెప్ట్ వాళ్ళది. అంటే ప్యారలల్ ఐడియాస్ రావడం అనేది చాలా కామన్. అది ఓకే, అంటే మూవీ బాగానే ఉంది కానీ ఇది రియల్ గా చెప్తుంటే ఇదంతా జరిగే పనేనా అనిపిస్తుంది మాకు. మీరు చెప్తున్నారు 4 ఏళ్ల తర్వాత బయటికి తీసుకొచ్చారు కాబట్టి ఒకేసారి 5 ఇయర్స్ తర్వాత ఒకేసారి బయటకు వచ్చేసరికి ఈయన కథలు చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అనేది అర్థం కావట్లేదు. 5 ఇయర్స్ అనేది ఎందుకు పట్టింది అంటే జనరల్గా అంత పట్టదు మేడం. అంటే ఫస్ట్ సినిమా ఎప్పుడైనా కూడా మొట్టమొదటి అడుగు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ మొదటి అడుగు వేయడానికి నాకు 5 సంవత్సరాలు టైం పట్టింది. రెండో అడుగు చాలా ఈజీ మేడం. మీకు రెండో అడుగు ఆల్రెడీ పడిపోయింది, షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ రన్ అవుతుంది ఇప్పుడు. సో నెక్స్ట్ స్టెప్ ఈజీ. ఫస్ట్ స్టెప్ అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అవన్నీ భరించి బయటకు వచ్చాను నేను. 5 ఇయర్స్ లిటరల్లీ. అక్కడ సినిమా చేయడం కాదు మేడం, ఒక వ్యవస్థను క్రియేట్ చేశాను. ఒక సమస్యకి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతిపెద్ద సమస్యకి సొల్యూషన్ క్రియేట్ చేశాను నేను. సో ఇప్పుడేంటి, ఇప్పుడు నేను చీకట్లో టార్చ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను, రాళ్ళు ముళ్ళు ఏ ఉన్నా తోసుకుంటూ దొబ్బుకుంటూ ఈజీ సినిమాని మట్టి రోడ్డుని వేసేసాను. ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఆ పెయిన్ ఉండదు, ఎందుకంటే నేను గైడ్ చేస్తాను. ఆల్రెడీ ఒక సొల్యూషన్ దొరికింది. ఎంతోమంది ఆ మట్టి రోడ్డు మీద రావాలి, నిజంగా టాలెంట్ ఉందంటే ప్రూవ్ చేసుకోవాలి, ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలి.